మధ్యతరగతి చీర. ఈ కథను రచించిన వారు డాక్టర్ జయప్రద గారు. ఖరీదైన కోటా చీర కుప్పలా ఒళ్ళో వేసుకుని దిగులుగా కూర్చొనుంది శ్యామల. అమ్మా వాకిట్లో నేను కొత్త ముగ్గేశాను చూస్తూగాన్రా. తన చెయ్యి పట్టుకున్న 10 ఏళ్ల కూతురి లేత చేతిని విసిరికొట్టింది. ఎప్పుడూ అంతగా కోపగించుకొని తల్లి కోపానికి బెదిరిపోయి అడుగులు మెల్లగా వెనక్కేసుకుంటూ తల్లి దృష్టి నుండి తప్పుకుంది పాప. ఏందమ్మగారు, పనేళ అట్టా కూకోనున్నారు? శ్యామల తలెత్తి మరలా తలదించుకుంది. ఆమె కళ్ళలో సన్నటి నీటిపొర. ఏటైందమ్మగారో? ఓలమ్మో, కళ్ళనీళ్లు కూడా ఎట్టుకుంటున్నారు. ఆకాశంలో అందంగా తిరిగే ఓ నల్లటి మబ్బుతునక్కు అడవిగాలి తగిలింది. శ్యామల కళ్ళు వర్షించాయి. చేతిలో సత్తుదబరా పక్కన పెట్టి అక్కడే చతికిలబడింది పొద్దునే పాచిపనికొచ్చిన పాపాయమ్మ. అయ్యగారేమైనా అనిండ్రా? తల అడ్డంగా ఊపి ముక్కు చీదేసింది ఆ ఇంటి యజమానురాలు. ఏటైనాదమ్మా అవుతే? చీర చిరిగిపోయిందే పాపాయి. ఓ సింతేనా? ఆల్చిప్పల్లాంటి తన కళ్ళను ఇంకాస్త పెద్దవి చేసి ఓ సింతేనా అంటున్న పనామిని చూసింది శ్యామల. ఆ కళ్ళలోని తడిలో విపరీతమైన ఆశ్చర్యం, అంతలోనే దిగులు. మొన్ననే నే కొత్తగా కొనుక్కున్నాను. కొత్తన్నా మాయలేదు. పాడు ఎలక కొట్టేసింది. అది ముచ్చటైన పమిటి చెంగులో. పోతే పోయిందిలేమ్మా పాడుసీర, ఇంకోటి అయ్యగారిని అడిగి కొనుక్కుందురుగాని ఓదార్చింది పాపాయమ్మ. ఆ ఓదార్పుతో శ్యామల దిగులు మరీ చిక్కబడింది. అలాంటి చీర ఇంకోటి ఈ జన్మలో మరలా కొనుక్కోగలదా? ఆ దిగులు ఎట్టుకోకండమ్మా. చీరకేటి, ఒకటి పోతే మరోటొస్తాది. చిరాగ్గా చూసింది శ్యామల. నీది పోతే నీకు తెలుస్తుంది ఆ నొప్పి. పాపాయమ్మ పగలబడి నవ్వింది. ఏటమ్మగారో, పేణాలే శాశ్వతం కాదు. అట్టటిది కట్టుకునే కోక్కొచ్చిందా? లేగండి, అంట్లు పడేయండి. పైన రంగనాయకమ్మ గోరింటికి వెళ్ళాలా? శ్యామల 1 ఇంచి కూడా కదల్లేదు. లెగండమ్మా, ఈ పొద్దు ఆయమ్మ కోడలొచ్చింది. ఆయమ్మను ఎలిసిపోయిన సీర అడగాల. పోవే, వంటింట్లో అంటైన గిన్నెలన్నీ తీసుకుపో. తెల్లబోయి చూసింది పాపాయమ్మ. తనని ఏ కూరో గిన్నో దొంగిలిస్తుందని భయపడి వంటింట్లో కడుగు పెట్టనివ్వని అమ్మగారు ఏంటి తన్నే గిన్నెలు తీసుకోమండమేంటి? ఏంటో ఆశ్చర్యాన్నించి తేరుకుని వంటింట్లోకి నడిచింది పాపాయి వెళ్ళిపోయాక మరీ దిగులు చుట్టుకుంది శ్యామల్ని. ఇంటికొచ్చి నేమంటారో ఆయన దిగులు పడతారు పాపం. 1 రూపాయా 2 రూపాయలా? 225 రూపాయలు. నెలంతా ఓవర్ టైం చేసి సంపాదించిన డబ్బది. ఆ చీర వెనక ఎన్ని కథలు, ఎన్ని కన్నీళ్లు. శ్యామ, 1 కాటన్ చీర మీద 200 పెట్టగల స్తోమత కాదు మనది. కోటా చీరలు 60లో కూడా ఉన్నాయట. అది కొనుక్కో శ్యామ. ఊహూ, ఈ చీర చూడండి ఎంత బావుందో. ముక్కు పొడుం కలర్కు క్రీమ్ కలర్ మూరెడు బార్డరు. ఆ గుడ్డ మీద ఆ అంచు డిజైను చూడండి ఎలా నీడలు తేలుతోందో. చేత్తో ఆ చీర సౌందర్యాన్ని తడిమి చూస్తూ పరవశంగా అంది తను. ఆ షాపుకొచ్చిన అరగంటలో ఆ చీర మీద మమకారాన్ని కూడా పెంచుకుంది. బాగుంది శ్యామ, చాలా బాగుంది. కానీ మనకు శక్తి ఉండొద్దు. ఆఫ్టర్ ఆల్ నా జీతం ఎంత? 600. మూతి ముడుచుకున్న తన్ని ఓదారుస్తూనే తనే మరలా అన్నాడు. చూడు, ఆ ఎర్రంచు నలుపు కోటా చీర కూడా బాలేదు. చాలా బాగుంది. ఎంతయ్యా అది? 100 రూపాయలు సార్. దీన్ని ప్యాక్ చేయించనా? ఊహూ, కొంటే ఇదే కొనుక్కుంటా. లేకపోతే ఈ ఉగాదికి నాకు చీరొద్దు, మీరు కొనుక్కోండి. అలాగే అలవాటు అంతగా లేకపోయినా ఆ చీర మీద మోజు తననా రోజు అంత వివేకహీనురాల్ని చేసింది. పాపం ఈయన ఆ రోజు కరిగిపోయారు. పోనీలే, ఈ పండక్కి నీవే కొనేసుకో. వచ్చే పండక్కి పిల్లలు నేను కొనుక్కుంటాం. మనసు మూలిగింది. ఆయనకు పిల్లలకు లేకుండానా? నా దగ్గరుండేది 225. నీ చీరకు సరిపోతుందనుకుంటా. పాపం ముచ్చటపడ్డ పిల్లల సంగతో క్షణం వద్దులే అనేద్దాం అనుకుంది. కానీ అంత అందమైన చీర ఇక జన్మలో తను కొనుక్కోగలదా? పర్వాలేదులే శ్యామ, పిల్లలకు నేను నచ్చప్తాలే. ఎంతయ్యా ఆ చీర? 255 రూపాయల 30 సార్. ఆ చీర అంచున కట్టబడిన స్లిప్ చూపిస్తూ అన్నాడు షాపతను. తన గుండెల్లో మరలా రాయి. ఇలాంటి డిజైనే ఇంకాస్త తక్కువ రకంలో ఉంటే చూపండి. వద్దులేండి, పార్వతమ్మని అడిగి కొరవ ఇప్పించేస్తాను. వచ్చే నెల సరుకులు కాస్త తగ్గించి తెప్పించి అప్పు తీర్చేస్తాను. అయిష్టంగా ముఖం పెట్టారాయన. సరుకులు తగ్గించి
పిల్లల నోటి దగ్గర తిండి తన చీర రూపంలో. ఆ ఊహ ఆ తర్వాత తనకి నచ్చలేదు. అదే డిజైన్ ఉండదండి. ఆయన సైలెంట్గా కూర్చుండిపోయారు. ఆయన్ని చూస్తే జాలేసింది. పదండి వెళ్దాం. ఆయన లేవబోతున్నారు. 225 ఇవ్వండి, చీర ప్యాక్ చేయరా. ఇద్దరం తుళ్ళిపడ్డాం. ఇంత పెద్ద షాపులో కూడా బేరాలా? గతంలోకెళ్ళినా ఇంకా చీరను తడుముకుంటూనే ఉన్న శ్యామల చటుక్కున చేయి లాగేసుకుంది. చీపురు ముళ్ళు లాగి బయటపడేసింది. కానీ గుండెల్లో ముళ్ళు, కంటిలో నలకలా అలాగే ఉంది. ఏమంటారో ఈయన. ఆ రోజు రిక్షాలో కూర్చుంటూనే అన్నారు కూడా, కాటన్ చీర మీద 225, చాలా పెట్టేశామనిపిస్తుంది శ్యామ. సిల్క్ చీర అయితే సరే గాని. తను నవ్వుకుంది. ఆయన ఇంకా పాత రోజుల్లోనే ఉన్నాడు. ఈ రోజుల్లో కాటన్ చీరలే ఖరీదెక్కువ. నైలాన్సు, సాంకో సాటిన్సు 60 రూపాయలకు వచ్చేస్తున్నాయి. పాత రోజుల్లో అయితే సిల్క్ చీరంటే ఖరీదెక్కువ, కాటన్ అంటే ఖరీదు తక్కువ అని లెక్క. ఇప్పుడు వంటి మీద చీర బాగుంది అనుకోవాల్సిందే గాని ఖరీదు ఎంతుంటుందో అంచనా వేయటం కష్టం. పోనీలే, నీ ముచ్చట తీరింది కానీ జాగ్రత్తగా వాడుకో. మన శక్తికి మించి కొనుక్కున్నాం. అలా ఆయన జాగ్రత్త చెప్పి తీరా 10 రోజులు కాలేదు. విధవయలక ఎక్కడి నుంచి వచ్చిందో ఏ చీర దొరకనట్టు దండం మీద అన్ని గుడ్డలుంటే దీన్నే కొట్టింది. వచ్చి చూసి ఏం ఫీల్ అవుతారో. ఒళ్ళోకి చూసుకుంది శ్యామల. ఉల్లి పొరలాటి ముక్కు పొడం కలర్ చీర సిల్క్ మిక్స్ అయిందేమో, తాకితే నున్నగా, ముట్టుకుంటే కందిపోతుందేమోనన్నట్టుగా డీసెంట్గా క్రీమ్ కలర్ బార్డరు. ఆ మధ్య తన స్నేహితురాలు రిసెప్షన్కెళ్తే ఈ చీర కట్టుకుని అక్కడ అంతా అవే చీరలు. వాళ్ళు పెద్ద బిజినెస్ పీపుల్. తన్ని ఏ గొప్పింటి ఆడపడుచో అనుకునుంటారు. కానీ చీర చిరిగిపోయింది. అద్భుతంగా ఉన్న క్రీమ్ కలర్ సాటిన్ మిక్స్ అయిన పవిటంచు మీద. కుట్టుకుంటే ఇంత ఖరీదైన చీరను కుట్టి కట్టుకుంటారా? చిన్న చిరుగైతే డార్నింగ్ చేయిస్తే పోయేది. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఇట్లాంటివి జరగవు. సుందరమూర్తి 10 నిమిషాల నుంచి భార్యను నసపెడుతూనే ఉన్నాడు. నేనేం చేశాను? ఆ ఎలకనొచ్చి కొట్టమన్నానా? విసిగిపోయిన శ్యామల తన మౌనాన్ని బద్దలు కొట్టింది. అంత ఖరీదైన చీర కావాలని కోరుకుని కొనుక్కోవడం కాదు, వాడాక మడతేసి బీరువాలో పెట్టుకోవాలి. దండం మీద వేసిందంట, దండం మీద. నేను కలగన్నాను కాబోలు, ఎలుకలు కొత్తగా మన ఇంటికి వస్తాయని. 600 జీతగాణ్ణి, పిల్లలకు కూడా లేకుండా 225 పెట్టి చీర కొనిచ్చారు. కాదన్నానా? అది చిరిగిపోయిన దానికి నాకు మాత్రం దిగుల్లేదు. కాస్త తగ్గుతూ అంది శ్యామల. దిగులున్న దానివైతే ఇంత నిర్లక్ష్యంగా ఉండవు. గట్టిగా అరవకండి, పక్కవాటాలో వాళ్ళు వింటారు. అసలే తను బాధపడి మనసు బాధ పెట్టుకుంటుంటే ఈయనగారొకటి మధ్యలో. అటు తిరిగి పడుకుంది శ్యామల. పక్కనే కుర్చీలో కుప్పగా కోటా చీర, మనసు పడి కొనుక్కున్న చీర. ఓ మధ్యతరగతి వ్యక్తి నెల సంపాదనలో 3వ వంతు ఖరీదు చేసే చీర. ఆ చీరను చూస్తుంటే దిగులు, ప్రియమైన వ్యక్తి చనిపోయినంత దిగులు. తీరా తెల్లవారక ముందే ఇంటి ముందు గుడిసెలో తగువు గందరగోళంగా. ఒసేయ్, నీకు ఒళ్ళంతా పొగరేనే, లేపోతే బంగారం లాంటి చీరను ముళ్లపొద మీద వేసి లాగి సింపేత్తావా? సూళ్లేదని చెప్తిని గందా, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే చూస్తావే. మా చెప్పొచ్చాడు, ఒళ్ళు దగ్గరెట్టుకోక ఎక్కడెట్టుకుంటానో. ఈడుగాని కొనిచ్చినట్టు అంకమ్మ శివాలు సంపాదించి అట్టుకొచ్చిందంతా ఆ ముండలకెట్టనే సాల్దు. పాపయమ్మ గొంతెత్తి అరిచింది. చీర పైకి తోసింది. కొనీలేదు, అయితే సింపుకోవాలనుందా? పైకొచ్చి కొట్టబోయాడు ఈరిగాడు. పక్కనే చోద్యం చూస్తున్న జనం సరదా పడి వాడిని వెనక్కులాగారు. కొట్టావంటారా తాగుబోతున్నాయలా? ఈ చీర నీ అబ్బల సొత్తు కాదురా, నా రెక్కల కట్టం. ఆయమని ఈయమని అడుక్కొచ్చుకున్నయిరా ఈ చీరలన్నీ. నా సరదా, నా ఇట్టం. సింపుకుంటాను, దానం చేసుకుంటాను. నువ్వెవడివిరా అడగడానికి? నీ మొగుణ్ణి మరో అడుగు ముందుకేశాడు ఈరిగాడు. ఆ మొగుడు సట్టుబండలు. ఏ మొగుణ్ణి కదా నన్నొగ్గేసి ఆ సోమిగాడిని మారుమనవాడతావా? నాను మనవాడతానో ఉరేసుకుంటానో ఎదవా. నా బతుకు మీద నీ జులుం ఏంటంట? సంపాదించి కూడెడుతున్నట్టు తుపుక్కున ఉమ్మేసి లోపలికెళ్ళిపోయింది పాపాయమ్మ. అంతవరకు చుట్టూ చేరి ఆనందిస్తున్న జనం ఆ సీను మరో 10 నిమిషాలు పొడిగించబడనందుకు బాధపడి తమ గుడిసెల్లో దూరేశారు. బయట వినిపించిన గోలకు బయట వరండాలోకొచ్చి నిల్చున్న సుందరమూర్తి నిట్టూర్చి లోపలికొచ్చాడు. 2 రోజులైపోయింది. ఇంకా ఎందుకో అలక.
ఆఫీస్ నుంచి వచ్చేసరికి కాసిన మల్లెపూలన్నా తల్లో పెట్టుకోవడం లేదు. ఈ 2 రోజుల నుంచి అన్నం వడ్డించిన పరాయి వ్యక్తికి వడ్డించినట్టే. పాప ఏమో చూడు అరిచింది. మరో గంటకి వాణ్ణి పిలిచి గంజిపోసింది. ఇద్దరు కలిసి నిన్న సినిమాకు కూడా వెళ్ళిపోయారు. నిట్టూర్చాడు సుందరమూర్తి. పోనీ తనే పలకరిస్తే? ఎక్కడో ఇంకా మిగిలిపోయిన అహంకారం. ఏదో బంగారం లాంటి చీర చినిగిపోయిందనే కోపంలో ఓ మాట అన్నాడనుకో, అంత మాత్రానికే అంత పట్టుదల. పాపం తను బాధలో ఉండింది. తను కాస్త ఓదార్చుండాల్సిన మాట. పైగా కోప్పడ్డాడు ఆవేశంలో. పోనీ అలాంటిది ఇంకో చీర కొనిస్తే? అమ్మా, అంత డబ్బెక్కడిది? పైగా ఈ నెల చెల్లెలు పురిటికొస్తుంది కూడాను. సుందరమూర్తి ఆలోచిస్తుండగానే భోజనానికి హాస్టల్ బెల్లాటి పిలుపు. మళ్ళా అతనిలో అహంకారం. ఏడకమ్మ గారు ప్రయాణమయ్యారు. పార్వతి పిలిచారే, ఒడియాలు పెట్టివ్వాలట. 2 రోజుల నుంచి వాళ్ళ నౌకర్ని పంపుతున్నారు. ఆమెకి పిండి ఉడకబెట్టడం తెలియదంట పాపం. ఎప్పుడొస్తారమ్మా? ఆలస్యం అయ్యే పనైతే నాకు కాసిన మజ్జిగ నీళ్ళెయ్యండమ్మా. ఈరోజు కడుపులో మంటగా ఉంది. పోస్తానుండు. ఆ రోజు సిరిగిపోయిన చీర కట్టుకెళ్ళండమ్మా. పెద్దోళ్ళింటికి బాగుంటుంది. మానిపోతున్న గాయం మీద మరలా దెబ్బ తగిలింది. లేదు, అదింకా కుట్టించలేదు. అదేంటి నిలువునా చింపేశారు? అంత ఖరీదైన చీరను? ఒడియాలకు పిండి ఉడకబెట్టడం పూర్తి చేసి కొంగుకు చెయ్యి తుడుచుకుంటూ వచ్చి అడిగింది శ్యామల పార్వతిని. చింపేయలేదు శ్యామల. ఐరన్ చేస్తుంటే నిప్పురవ్వ పడిందని తెచ్చి చూపిస్తాడు లాండ్రీ వెధవ. ప్లెయిన్ చీర కదూ, నడిచేటప్పుడు కుచ్చిళ్ళు అటూ ఇటూ వెళ్తే అసహ్యంగా కనిపిస్తుందని 2గా చింపేశాను. ప్రింటెడ్ చీర తెప్పించి అలాగే 2గా చించి రెండిటికి అతుకేసి 2 చీరలు చేసి మా చెల్లెలకు ఒకటి పంపిస్తాను. అది ఫ్యాషన్ ఇప్పుడు. చాలా ఖరీదైన చీరలా ఉంది. బావుంది. 480. చేతిలో చీరను అటూ ఇటూ తిప్పి ఏ రంగు ప్రింట్ చేస్తే బావుంటుందా అని చూస్తోంది 25 పార్వతి. నెలకు బిజినెస్ మీద 10,000 సంపాదించే మాధవరావు భార్య. మరలా ముందేసు కూర్చున్నావా అది? ఇక నా గతి అధోగతే. పొద్దుటి నుంచి ఒక్క ముద్దన్నా ఇవ్వలేదు. కొత్త చీర కొనుక్కోవచ్చులేదు. అదెవరికైనా పడై. హుషారుగా రూంలో కడుగుపెట్టిన మాధవరావు నోరు మూతపడిపోయింది. యువతల గోడకు అతుక్కుపోయింది శ్యామల. సారీ. అతను మరో గదిలోకి వెళ్ళిపోయాడు. రేపు ఎండాక కాసిన ఒడియాలు పంపిస్తాను. అబ్బెబ్బే వద్దొద్దు, మా ఇంట్లో డబ్బాల నిండా అవే. వస్తాను అనేసి పరుగులాటి నడకతో బయటపడింది శ్యామల. నిజానికి ఒడియాలు నిండుకుని 6 నెలలయ్యాయి. ఆమె చెవిల్లో మాధవరావు మాటలే గింగురుమంటున్నాయి. కొత్త చీర కొనుక్కోవచ్చులేదు. అదెవరికైనా పడై. తన భర్త నెలకు 10,000 సంపాదించే మాధవరావు అయ్యుంటే కొత్త చీర కొనుక్కోవచ్చులేదు. అదెవరికైనా పడై. ఈ రాత్రిని వృధా చేయకు అనేవాడే. కానీ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో నెలకి కేవలం తినడానికి కూడా పూర్తిగా సరిపోని అంకె తెచ్చుకునే మనిషి సుందరమూర్తి. అందుకే పాపం గుండెల్లో నుంచి పొంగిన బాధను తన మీదకు విసిరేసి 1 కాదు 4 రోజుల శాంతిని ఖర్చు చేసుకున్నాడు. ఎవరికి మాత్రం ఉంటుంది ప్రేమించే భార్య మనసు నొప్పించాలని? అదే పరుగుతో ఇంట్లోకొచ్చిపడి నేరుగా బాత్రూంలోకి దూరింది శ్యామల. తలలో మల్లెపూలతో, పెదాల మీద సుందరమైన చిరునవ్వుతో వాకిట్లో ఎదురొచ్చిన భార్యను చూసి సుందరమూర్తికి మతిపోయింది. మరో నిమిషంలో అతని చేతులు ఆర్తిగా ఆమెను చుట్టుకుపోయాయి. కథ సమాప్తం.